జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకుల ముదరడి పద్మనాభం గారి పాడె మోసాడు. అతనికి ముదరడి పద్మనాభం గారు అంటే ఎంత ప్రేమో నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ అంతా చేస్తున్నటువంటి ట్రోల్ ఇది. నిజంగా అంత ప్రేమ ఉందా? అంత ప్రేమ ఉండుంటే ఆయన హాస్పిటలైజ్డ్ అయినప్పుడు 6 నెలల బట్టి ఆయన మంచం మీద పడి ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి పలకరించాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి ఇటువంటివన్నీ ఉంటాయా? సెంటిమెంట్స్ ఉంటాయా? అసలు అతను తండ్రి చనిపోయినప్పుడే కనీసం వెళ్ళలేదు. ఆ తర్వాత ఆ శవాన్ని మాత్రం అడ్డం పెట్టుకుని పక్కన సంతకాలు సేకరించాడు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత ఆ పాడిని కూడా టచ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా తల్లి చెల్లి విషయంలో మనకు తెలియంది కాదు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కుని రకరకాల క్షోభను పెడుతున్నాడు ఇప్పటికే. అటువంటి వ్యక్తి ముదరడి పద్మనాభం గారి మీద ప్రేమతో వెళ్ళి పాడి మోసాడా? ఎందుకు మోస్తాడు? అది ఒక రాజకీయం. శవరాజకీయాలు చేయడంలో పిహెచ్డీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా వాడుకున్నాడు అనమాట. కాపు ఓటు బ్యాంక్ గురించి. ముదరడి పద్మనాభం గారికి ఏనాడైనా గౌరవం ఇచ్చాడైనా? నిజంగా ఇచ్చుంటే అతను ఏదో కదా ఒక పదవో లేక ఒక రాజ్యసభ సీటో లేకపోతే లోక్సభగా పంపించే ప్రయత్నాలు చేసేవాడుగా. ఎక్కడైనా చేశాడా? ఎందుకు చేయలేదు? అతను ఒక పావుగా ఉపయోగించుకున్నాడు మాత్రం. ముదరడి పద్మనాభం గారిని ఒక పావుగా మాత్రమే ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వెళ్ళి అక్కడికి వచ్చి మొసలు కన్నీరు కారుస్తున్నాడు. నిజంగా ముదరడి పద్మనాభం గారికి ఆత్మ క్షోభించేలా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయనకి కనీసం కూటమి ప్రభుత్వం కల్పించినటువంటి ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు కూడా చేయనివ్వకుండా వాళ్ళ మనుషులందరూ కూడా అడ్డుపడి నాన్న రచ్చ చేశారు నిన్న. చివరికి ఆ గౌరవం కూడా దక్కనివ్వలేదు. అటువంటి వ్యక్తి సొంత కొడుకులా పాడి మోసాడని చెప్పి మీరు చెప్పుకోవడం సిగ్గనిపించట్లేదా?